డాక్టర్ అంబేద్కర్ వచ్చారు. అవును, డాక్టర్ అంబేద్కర్. నన్ను మీరెందుకు కలవాలనుకున్నారు? గాంధీజీ మీరే నన్ను రమ్మని కబురు చేశారు. అవును అవును కదూ. మీకు నా మీద కాంగ్రెస్ మీద ఏవో దురభిప్రాయాలున్నాయని తెలిసింది. నన్ను చెప్పనివ్వండి. నా చిన్నతనం నుంచి ఈ ఎంటరానితనం అనే సమస్య నన్ను కలవరపెడుతూనే ఉంది. అప్పటికి మీరు పుట్టి కూడా ఉండరు డాక్టర్ అంబేద్కర్. నా ప్రయత్నం వల్లే ఈ సమస్యకి కాంగ్రెస్ లో పెద్దపీట వేశారు. అది మాత్రమే కాదు, ఈ అంటరాని వారి అభ్యుదయం కోసం దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా మేము ఖర్చు పెట్టాం. అయినా మీలాంటి వారు నాపైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెంచుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా దృష్టిలో కాంగ్రెస్ కేవలం నామమాత్రంగా గుర్తించింది ఈ సమస్యను. ఏం ప్రయోజనం? అర్థం లేని ప్రకటనలు చేస్తోంది. మీరు కాంగ్రెస్ 20 లక్షలు ఖర్చు చేసిందన్నారు. నా ఉద్దేశంలో అది వృథా. కాంగ్రెస్ కు నిజంగా నిజాయితీ అనేది ఉంటే అంటరాని తన రూపుమాపడానికి సభ్యుడు కావడానికి షరతుగా పెట్టుంటారు. ఖద్దరు కట్టుకోవడం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం మనసు మార్చుకోవడం లేదని మీరంటారు. అసలు హిందువులే మనసు మార్చుకోవడం లేదని నేనంటాను. వారంత మూర్ఖపు పట్టుదలతో ఉన్నంత వరకు మేము హిందువులని గాని కాంగ్రెసును గాని ఏ మహాత్ముడినైనా నమ్మం. చరిత్ర చెప్తోంది, మహాత్ములంటే కేవలం భ్రమలో కనిపించే రూపాలంట. వారు సమస్యను సృష్టిస్తారు కానీ పరిష్కరించారు. గాంధీజీ నాకు మాతృదేశం లేదు. ఇది మీ మాతృదేశమేగా డాక్టర్ అంబేద్కర్. నాకందిన సమాచారం మేరకు మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగాన్ని బట్టి మీరు సిసలైన దేశభక్తులను తెలుస్తుంది. ఇక్కడ మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తుంటే ఇది మా మాతృదేశం ఎలా అనగలం? ఇక్కడ ఎదుర్కొంటున్న అన్యాయాలు, అక్రమాలు, కోకొల్లలు. మా వల్ల అనుకోనిది జరిగితే ఆ తప్పు ఈ దేశానిదే గాని మాది కాదు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? మహమ్మదీయులు, సిక్కుల యొక్క రాజకీయ హక్కులను పరిరక్షించడానికి మీరు అంగీకరించారు. వారు రాజకీయంగా, ఆర్థికంగా అస్పృశ్యుల కంటే ముందున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అస్పృశ్యులకి కూడా అదే విధమైన పరిరక్షణను సూచించింది. దీని గురించి మీ అభిప్రాయం? అస్పృశ్యులు హిందువులతో రాజకీయ విభజన పొందడానికి నేను వ్యతిరేకిని. అది నా ఉద్దేశంలో ఆత్మహత్యతో సమానం. సూటిగా అభిప్రాయం చెప్పినందుకు సంతోషం. ఈ కీలక సమస్యపై మన అభిప్రాయాలు తేట తెల్లమయ్యాయి. నేను సెలవు తీసుకుంటాను గాంధీజీ.